తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆటో డ్రైవర్ల సమస్యలపై నినదించాలనే లక్ష్యంతో ఆటోల్లో చలో అసెంబ్లీ నిర్వహించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే అసెంబ్లీ వద్ద ఇది ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆటోల్లో వస్తున్న ఎమ్మెల్యేలను భద్రతా కారణాలతో అసెంబ్లీ ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పోలీసులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం జరిగాయి. మాజీ మంత్రి హరీష్ రావును అసెంబ్లీ గేట్ ఎదుటే పోలీసులు నిలువరించారు. ప్లకార్డులతో హరీష్ రావు అసెంబ్లీలోకి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు వారించగా హరీష్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పోలీసులతో ఘర్షణకు దిగారు. తన వాహనాన్ని లోనికి అనుమతించని పోలీసులను యూజ్లెస్ ఫెలోస్ అంటూ వివేకానంద గౌడ్ దూషించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివేకానంద గౌడ్ తన చేతిలోని ప్లకార్డు స్టిక్తో కారు అద్దం పైన దాడి చేశారు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లగా వాళ్లంతా నల్ల కండువాలను వేసుకుని వెళ్తుండడంతో పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. నల్ల కండువాలు వేసుకుని అసెంబ్లీ లోపలికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు తేల్చి చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి మొత్తంగా అసెంబ్లీ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నల్ల కండువాలు వేసుకోరు. కండువాలు వద్దంటే సస్పెండ్ చేయండి. మా అక్కయ్య బాబు చెప్పకపోతే మీరెవరు నాకు నచ్చలేదు. నేను షర్ట్ బ్లాక్ ఎవరే బాబు మేము ఇయ్యమే అరెస్ట్ చేస్తే సస్పెండ్ చేస్తే నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు, నాకు తిట్టడం రాదు సార్. ఐఎమ్ బిహేవింగ్ వెరీ ప్రాపర్. సార్ సార్ ఒకసారి మాట్లాడదు. అవార్డు మాట్లాడమని పోలీసులు